మీరు బ్రదర్ మీరు ఇక్కడే ఎంఎడ్ స్టూడెంట్, ఎంఎడ్ ఫైనల్. లుంగి కట్టిరు మరి అంటే ఇప్పుడు రిలాక్స్ అవుతాము, కొంచెం రూమ్ లో ఉంటాము కాబట్టి. ఏంది ఓవరాల్ గా పరిస్థితి ఉండాలనిపిస్తుందా ఎట్లా? నాది బిఎడ్ 2 years ఇక్కడనే అయింది, ఇప్పుడు ఎంఎడ్ 2 years ఇక్కడనే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తా. సరౌండింగ్స్ లో 4 ఏళ్ల నుంచి ఉన్నారు ఇదే సరౌండింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. బిఎడ్ లో ఉన్నప్పుడు ఈ వింగ్ లో ఉంటుండే, ఇప్పుడు ఎంఎడ్ లో ఈ వింగ్ లోకి వచ్చినాము. ద థింగ్ ఈజ్ లైక్ ఏంటిది అని అంటే మనం ఒకరిని తప్పుపట్టడానికి లేదు. ప్రతి ఒక్క ఏదైనా వ్యవస్థ మొత్తమే తప్పు, ఆ వ్యవస్థలో మనం కూడా భాగమే. ఎందుకంటే ఇప్పుడు మెస్ సరిపోతలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పి ఉంటారు, మా జూనియర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పి ఉంటారు, వచ్చే వరకు అన్నం ఉంటే కూర ఉండదు, కూర ఉంటుంది అన్నం ఉండదు. మన దాంట్లోనే నా రూమ్లోనే సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్లో అయితే ఎవరు లేరు, మీరు వచ్చి చూడొచ్చు. నా రూమ్లో నాన్ బోర్డర్స్ ఉంటారు ఇద్దరు, నేను వాళ్ళ కోసం ఫుడ్ మెస్లోకి వెళ్ళి పట్టుకోతా. బిల్ ఎవరి మీద పడితే బోర్డర్ మీద పడుతుంది. వచ్చిన వెనక సీర వచ్చిన బోర్డర్స్కి మెస్ ఉండదు. ఇప్పుడు ఎవరిది తప్పు అంటే మన సైడ్ కూడా తప్పు ఉన్నది. అంటే వ్యవస్థను ఎదుటి వారిని ఎంచడం కంటే ముందు మన వైపు మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది కూడా చూసుకోవాలా. ప్లస్ మెస్ కమిటీలు ఉన్నాయి, మెస్ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు. మెస్ యాక్చువల్గా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి ఉండే టైంకి మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం, అవి ఇవి ప్రిపేర్ అవుతాం కాబట్టి మనకు టైం లేక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంది మన సొంతంగా చేసుకున్నట్టయితే వాళ్ళు వర్కర్ చేయరు. అదొకటైతే బేసిక్ కమ్యూనిటీస్ కూడా లేవు కదా, హైజీనిక్ లేదు. ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం ఈ బాత్రూమ్స్ గురించి వీటి గురించి బిల్డింగ్ డివిజన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. బిల్డింగ్ డివిజన్ వాళ్ళు వచ్చి వర్క్ కొటేషన్ ఎస్టిమేషన్ ఇచ్చి మళ్ళీ వీసీకి సబ్మిట్ చేయడం జరిగింది. వీసీకి సబ్మిట్ చేసినప్పుడు వీసీ టేబుల్ పైన పెండింగ్ ఉన్నది ఈ బాత్రూమ్స్ రిపేర్ కోసం. అయితే మీన్ వైల్ ఏమన్నారు అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ తార్నాక మెయిన్ రోడ్ దగ్గర ఆరాధన్ టాకీస్ పక్కకి మన స్టేట్ ఆర్కైవ్స్ బిల్డింగ్ ఉంది. అక్కడ దాని పక్కన ఒకటి బాయ్స్ హాస్టల్కి సపరేట్ కడతా ఉన్నారు. ఒకటి క్యూములేటివ్ బాయ్స్ హాస్టల్ లైక్ అందరికీ కలిపి కామన్ బాయ్స్ హాస్టల్ లైక్ ఒకటి పెద్ద కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అని అదొక రీజన్ చూపించి ఆపడం జరిగింది. ఇది గతంలో ఉన్న వీసీ గారు ఇట్లా, గతంలో ఉన్న పాలక మండలికి ఇట్లా అలా ఆపడం జరిగింది. ఇప్పుడు దీని గురించి అని అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తే అదే మాట చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ స్కాలర్షిప్ ఈ మాకు వచ్చే మెస్ ఆర్టీఎఫ్ ఏదైతే ఉంటుందో అది మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే యూనివర్సిటీస్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ ఫీజెస్ కానీ ట్యూషన్ ఫీజు కానీ పెంచడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్కాలర్షిప్ మాత్రం పాత అన్రివైజ్డ్ ఫీజు లెక్కనే అదే క్యాలిక్యులేషన్ ప్రకారం స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ యూనివర్సిటీ ఫీల్డ్కి వచ్చి చూస్తే అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే మనకి ఏమవుతుంది, ఎగ్జామ్ ఫీజు పెరగడం జరిగింది, ట్యూషన్ ఫీజు పెరగడం జరిగింది. మీరు నమ్మరు, ఇప్పుడు ఇదే యూనివర్సిటీ కాలేజ్లో నా ఎంఎడ్ ఫీజు ఒక సంవత్సరానికి 30,000. మీరు నమ్ముతారా? 30,000 కట్టాల్సిందే. నాకు స్కాలర్షిప్ ఎంత వస్తే 15,000 మాత్రమే వస్తాయి ఒక సంవత్సరానికి ట్యూషన్ ఫీజు, అది కాక మెస్ బిల్. ప్రైవేట్ కాలేజ్ మీకు ఏం తేడా ఉన్నది? లేదు. సో దానికి గవర్నమెంట్ చొరవ తీసుకొని అయితే ఈ ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు అని తక్కువ చేయాలా, లేదా మాకు వచ్చే స్కాలర్షిప్ అని పెంచాలా, రెండిట్లో ఏదైనా ఒకటి. ప్లస్ మోర్ ఓవర్ నేను బిఎడ్ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు దీనికి ఏమైనా ఫీ ఉంటుందా? హాస్టల్లో మనకి రూమ్కి అయితే 110 రూపీస్ ఉంటుంది పర్ మంత్ రూమ్ రెంట్. మెస్ వచ్చేసి మెస్ బిల్ అంతే. అంటే రూమ్ రెంట్ అయితే పెద్ద దానికి ఏమి అది నామినల్గా 110 రూపీస్ ఏదో మెయింటెనెన్స్ లాగా తీసుకుంటారు. మనం హాస్టల్ మనం కట్టుకునే ఫీజు ఏంటిదంటే మనం తిన్న మెస్ బిల్ అంతే, దాని ప్రకారం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది స్కాలర్షిప్ నేను బీఎడ్లో 2 నెలల నుంచి ఇప్పటివరకు ట్యూషన్ ఫీజు రిలీజ్ కాలే. ఆర్టీఎఫ్ సెంట్ టు ట్రెజరీ అని వస్తుంది, మన స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుంటే సెంట్ టు ట్రెజరీ అని వస్తుంది, కానీ బ్యాంక్లో రెమిటెన్స్ కాదు. బ్యాంక్ రెమిటెన్స్ కాకపోయేసరికి ఇప్పటికీ నాతో పాటు బీఎడ్ చేసి వాళ్ళు వేరే కోర్సు కానీ వేరే జాబ్ పర్పస్ కానీ వెళ్ళిపోయిన వాళ్ళవి సర్టిఫికెట్లు ఇంకా కాలేజీలోనే ఉన్నాయి. ఎందుకు అన్నట్టు పైసలు కట్టలేక. ప్రైవేట్ కాలేజీలో రియంబర్స్మెంట్ లాగానే ఉంది ఇది కూడా. ఇప్పుడు కాలేజ్ నడవడానికి అయితే మనం ఫీజులు కడితేనే మనం అంటే మా మెస్ బిల్లులు కానీ మా ట్యూషన్ ఫీజు కడితే కానీ కాలేజీలో వాళ్ళు అవి రిలీజ్ చేయలేరు. అంటే లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. సో ప్రిన్సిపల్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫీ పే చేయండి సో దట్ వీ కెన్ రన్ అవర్ కాలేజ్ స్మూత్లీ. అన్లెస్ అండ్ అంటిల్ యూ పేషిప్ ఎవరి వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాలా, అది రిలీజ్ అవుతలేదు. ఇప్పుడు నా గవర్నమెంట్తో రిక్వెస్ట్ ఒకటి ఏంటిది అని అంటే ఈ పెండింగ్లో ఉండే అవుట్స్టాండింగ్ ఉండే ఆర్టీఎఫ్లు కానీ ఏమైనా ఉన్నాయండి అన్నీ ఒకసారి. అంటే మనకి ట్యూషన్ ఫీజు రెమిటెడ్ ట్యూషన్ ఫీజు అని మనకి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో పడుతుంది, స్టూడెంట్ అకౌంట్లో కాదు. అది రిలీజ్ చేసేది ఏదో తొందరగా రిలీజ్ చేస్తే మాకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేస్తాం. సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉన్నది కదా, వీళ్ళకేమీ మొత్తం ఏం ఫ్రీగా ఏమీ లేదు. వాతావరణం చదువు కోసం డబ్బులు కడుతున్నారు, తినడానికి డబ్బులు కడుతున్నారు. సరే ఉండడానికి పెద్దగా నామినల్ ఫీ ఉంది, 110 రూపాయలు అంటున్నారు.
కానీ టోటల్గా ఓవరాల్గానైతే వీళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఇంత భయంకరంగా ఉంది ఏంది? ఆలోచించాలా? ఎండ్ చేద్దామా? అవసరం ఓకే. అయితే ఇప్పుడు తన చెప్పింది ఇంతకుముందు చాలా మందికి బయట డౌట్స్ ఏముంటాయంటే ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించినటువంటిది ఉంటుంది. కానీ కాదు, ఇక్కడ చదివేట వాళ్ళకు కూడా రీయింబర్స్మెంట్ రావాలి. సో ఇది లాస్ట్ 3 years నుంచి పెండింగ్ ఉంది. వీళ్ళు వచ్చినాక కూడా ఏమి ఇవ్వాలి. అది దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఓయూనే అన్నప్పుడు మళ్ళీ రీయింబర్స్ ఎందుకు? వాళ్ళకి వాళ్ళు చూసుకొని సెటిల్ చేసుకోవచ్చు కదా. అది వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. ఇవి అట్లా చేసేది ఉంటే ఇంతకుముందు అన్నట్టు ఒక 1,000 కోట్ల రూపాయలు కాకపోతే ఒక 4,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు కనుక పెడితే 100 కోట్లు పెడితే అద్భుతమైన బిల్డింగ్స్ వస్తాయి, విత్ ఆల్ ఫెసిలిటీస్ వస్తాయి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అట్లా బయటికి పోకుండా అద్భుతంగా వచ్చి ఉంటుంది ఇక్కడ. కానీ ఆ జీల్ ఎవరికి లేదు. ఇలా వాళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకొక 2 రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు. వాళ్ళు ఇంకేమైనా కావాలంటే విగ్రహాలు 100,000 కోట్లు పెట్టి విగ్రహాలు ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం పెడతారట కదా అక్కడ మేదిపట్నం లంగర్ హౌస్ దగ్గర గాంధీ ఘాట్ దగ్గర. అది పెడతారు. విగ్రహాలు ఎందుకు ఆయన నాకు అర్థమవుతుంది. బొచ్చడు ఉన్నాయి, వాడకో విగ్రహం ఉన్నది గాంధీల విగ్రహాలు. పైసలేదో తీసుకొచ్చి గిడ పెట్టొచ్చు కదా. 150,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ అంటారు. ఇగో నీ సుందరం గిది. ఇటువంటి విశ్వవిద్యాలయాలు ప్రాపర్గా అధ్వానంగా ఉండేటువంటి వాటిని నువ్వు అద్భుతంగా తయారు చేసి కనుక తీర్చిద్దే వేరే తిరుగు ఉంటుంది. అంతేగాని నువ్వు వాళ్ళు ఇచ్చే పైసలు ఇయ్యరు. కానీ ఉట్టి ఊకదుంపడు ఉపన్యాసాలతోనే వీళ్ళంతా రోజు ఒకరినోటి తిట్టుకొని దినాలు గడుపుకొని రోజు ప్రభుత్వాలు ఆగం చేస్తున్నారు, జనాన్ని ఆగం చేస్తున్నారు, యూనివర్సిటీలు కూడా నాశనం పట్టించే ప్రయత్నం చేసి ఇది మానుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చివరగా మనం ఈ ఫస్ట్ వీడియోలో మనం చూపిస్తున్నది. నేను చివరగా ఫినిషింగ్లో నేను చెప్పేది ఏంటంటే, పిల్లల శరీరాలు చూస్తే బొక్కలు తేలిన శరీరాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు తిని పారేసిన ఆహారాన్ని తిని ఆ కుక్కలు మాత్రం ఎట్లా తయారైనాయి చూడరు. ఇక అది ఉరుకుతున్నది. సో అది చూడండి ఎట్లున్నదో. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అవి బతుకుతున్నాయి కానీ మనకిక్కడ నివాసం లేకుండా పోయింది, తిండి లేకుండా పోయింది, చదువులు లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారాలి, ఆలోచించాలి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకు రాడు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి? ఎందుకు రాడు మంత్రులు? ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి ఠాగూర్ ఆడిటోరియంలో ఏం సమస్యలని రాసుకొని ఎందుకు దీని మీద చర్యలు తీసుకోరు? కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.